నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మనకి బిడ్డ పుట్టిన తర్వాత నామకరణం చేస్తారు. ఆ నామకరణం ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, నామకరణం ఎలా చేయాలి? 12 సంవత్సరాల అనుభవం జ్యోతిష్య శాస్త్రంలో ఎంతోమందికి వారి చేతుల మీదుగా నామకరణం జరిగింది. అలాగే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించారు గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనకి పుట్టిన తర్వాత పేరు చెప్తారు. ఆ పేరు పెట్టడం అనేది ఏ బేసిస్ మీద పెట్టాలి? అసలు పేరు ఎలా ఎంచుకోవాలి? ఒకప్పుడైతే మనకి పురాణాలు మనం చూసుకున్నట్టయితే కనుక ఈ నామ నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఎక్కడేంటంటే పేరు అప్పుడు మనకి కొంతమంది రాసుకునేవారు కాదు. రాసుకోకుండా వారి పెద్దల పేర్లు పెట్టేటువంటి ఆచారాలు అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి కొన్ని ఏరియాల్లో అయితే. ఇంట్లో ఎవరొకరు కాలం చేస్తారు. కాలం చేసిన తర్వాత పుట్టినటువంటి సంతానానికి వారి పెద్దల పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకునేటువంటి విధానం అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయన్నమాట. ఇది ఒక పక్కన పెడితే, ఇక మామూలుగా పుట్టిన బేబీకి పేరు ఎందుకు పెడతారు, అసలు ఎప్పుడు పెట్టాలనే దానికైతే మనం గమనిస్తే, పుట్టిన తర్వాత 11 రోజులకి, 21 రోజుకి, 31 రోజుకి, 6 మాసాలకి ఇలాగా పేరు అనేది వారి యొక్క అవసరాల సారం, పేరు అనేది వారి యొక్క పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రకారంగా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా పెడతారు. ఈ రోజులు ఏదో సర్జరీలు అయిపోతున్నాయి కాబట్టి కొంచెం లేటుగానే పెడుతూ ఉన్నారు. పెట్టిన పేరు కాకుండా ఇప్పుడు సపోజు ఎంకాయమ్మో పెట్టారనుకోండి, అది వదిలేసి కన్నా, బుజ్జి, బాండు, బొల్పు, బాల్పు, టమాటో, బాలు అని పిలుస్తూ మొదలు పెడతా ఉంటారు. చిన్ని, పున్ని అని చెప్పేసి అని. ఇది ఒకటి నెగిటివిటీ అనమాట. పెట్టిన పేరు దేనికోసం? పిలవడానికి కదా. అది వదిలేస్తారు, ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆ పేరు ఏమైందంటే ఈ బాబుకో పాపకో అలవాటు అయిపోతుంది. ఆ పేరు గల నక్షత్రము, ఆ పేరు గల వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు ఇక్కడికి రావడంతో అనేజీ అయిపోయి వాళ్ళ ఎదుగుదల కానివ్వండి, నెగిటివిటీ కానివ్వండి, నరదిష్టి ప్రభావం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నేలపాటుతనం, బలిష్ట రోగాలు, ఇవన్నీ కూడా బిడ్డలకి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఎదుగుదల ఉండదు వాళ్ళలో. అలాంటి పేర్లు పిలవకూడదు. కన్నా, బుజ్జి, కంట అని చెప్పి కుక్కలు పిలిచినట్టుగా అయితే పిలవకూడదు. ఇలాంటి ముద్దుగా పిలుచుకునే దానికి ఉంటుంది కానీ పిల్లలకి పేరు పెట్టిన తర్వాత పిలవకూడదు అలాగా. ఇకపోతే పేరు ఎందుకు పెడతారు? ఒక గుర్తింపు ఉండాలి. ఓయ్ అలా అంటే బాగోదు కదా. అందుకని ఒక మనిషికి ఒక పేరు అనేది గౌరవం, బిరుదు. ఒక పుస్తకం రాయాలన్నా, ఒక స్టాచ్యూ పెట్టాలన్నా, ఒక రంగంలో సాధించాలన్నా కూడా పలాని పేరుతో నినాదం పిలిస్తే వారి యొక్క వైబ్రేషన్స్ ఉంటాయి చూసారా, అవి చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట. ఆ పేరు వారికి వశమైపోతుంది. మనకి మనుషులు ఉన్నా లేకపోయినా పేరు నిలబడుతుంది. సో ఎంతో పేరు కాంచిన వారు, ప్రఖ్యాతం ఉన్నవారు అంటే పేరుని బట్టి గమనించాలి. ఇక్కడ ఇంకొకటండి, మీరు పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరుని వీళ్ళకి తగిలించి పెడతారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పేరు వీళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళకున్న కీర్తి కానీ, అపకీర్తి కానీ, వాళ్ళకున్న ఏదైతే ఉంటుందో ఆరా, వీళ్ళకి ఏమైనా వస్తుందా? ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ ఎట్లా ఉందంటే, మీరు ఇది కరెక్ట్గా క్వశ్చన్ అయితే బాగుంది. దీనికి మనం గమనించుకోవాలి. ఇప్పుడు వారు మరణించినటువంటి సమయము, వారు మరణించినటువంటి తిథి, మరణించినటువంటి నక్షత్రం, అక్కడ ఏదైనా కనుక శాపం, అక్కడ ఏదైనా కనుక పాపం, అక్కడ ఏదైనా కనుక లోపం, అక్కడ ఏదైనా కనుక మరణించినప్పుడు ఏదైనా ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, అవి చేయలేదు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ ఎవరికైతే పేరు పెడతారో వారి మీద కూడా ఆ నెగిటివిటీ ఉంటుంది. వారు ఏ బాధతో అయితే కాలం చేస్తున్నారో, వారు ఏ బాధతో అయితే ఇబ్బంది పడుతున్నారో, వారు ఎంత పేరు ప్రఖ్యాత కాంచిన వారు ఉన్నారో ఆ అన్నీ కూడా వస్తూ పాపక్రియలు కూడా వస్తాయి. ఓకే, అవి కూడా వీడికి వస్తాయి. కాబట్టి అక్కడ పేరు పెట్టేటప్పుడు పెద్దలు ఎప్పుడు కాలం చేస్తున్నారు, ఈ పేరు పెట్టకముందు వారికి శాంతి చేయాలి. పితృదోషాలకి శాంతి చేసిన తర్వాతనే పిల్లలకి పేరు పెట్టుకోవాలి. అదే పేరు పెట్టేటట్టయితే కనుక, లేదు నక్షత్ర ప్రకారంగా పెట్టేవారికి అయితే కనుక ఆ నక్షత్రానికి కొన్ని శాంతులు ఉంటాయి. పుట్టినప్పుడు బేబీ గోచారం అంటారు. వారు ఏ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, చంద్రుడి నుంచి ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది, ఇక్కడ వీరికి నవంశ చూసుకోవాలి, గోచారం చూసుకోవాలి, వీరికి దశాంతర దశ చూసుకోవాలి. దాని ప్రకారంగా రానున్నటువంటి తరం అంటే వీరికి ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఏ బలం బాగుంది, పుట్టినప్పుడు ఇవన్నీ చూసుకున్న తర్వాతనే నామకరణం చేయాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఎన్ని లెటర్స్ రావాలి, ఏ లెటర్ ఎన్నిసార్లు రాయాలి, ఇవన్నీ కూడా గమనించుకొని పెట్టగలిగితే ఖచ్చితంగా పేరెంట్స్
ఈ పుట్టిన బేబీ ఏం అవ్వాలనుకుంటారో ఆ నక్షత్ర ప్రకారంగా అయ్యేదానికి కూడా తెలుస్తుంది. ఆ గోచార ప్రకారం కూడా ఈ అబ్బాయి ఈ పేరుతో నామకరణం చేసి ఇన్ని సంవత్సరాలు ఇలా పిలుస్తూ ఉంటే ఇలాగ రాసుకుంటూ ఉంటే ఈ అబ్బాయి ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడు, ఖచ్చితంగా జనానికి మంచి చేస్తాడు, ఖచ్చితంగా ఇది అని చెప్పేసి అని ముద్ర అప్పుడే మన రాజముద్ర ఉంటుంది. ఓకే, అసలు నార్మల్గా ఒక పేరుని ఎలా ఎంచుకోవాలి అంటారు? మనము పుట్టినటువంటి నక్షత్రం పేరు ప్రకారంగా అయితే మాత్రము దశాంత దశలు ఇవన్నీ అవసరం లేదు. పుట్టినటువంటి సమయానికి నక్షత్రం ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలు ఒక రాశి కిందకు వస్తాయి. 3 నక్షత్రాలు కలిపి ఒక రాశి, 9 పాదాలు ఒక రాశి. అలాగే రాశి భాగం తీసుకుంటే కనుక లగ్నం ఉంటుంది. ఈ లగ్నం పరిమాణం వచ్చేసి 1 గంట 24 నిమిషాలు ఉంటుంది. కొంచెం అటు ఇటు సమయం ఉంటుంది ఒక్కొక్క లగ్నం కూడా. అలాంటి పుట్టినటువంటి సమయాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే కనుక ఎక్కడైతే వారు పుడతారో అక్కడ గ్రహఛాయలు ఎలా ఉన్నాయి, అక్కడ లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బట్టి నక్షత్రం ఏర్పడుతుంది. నక్షత్రంలో మనకి పాదం ఏర్పడుతుంది. ఆ పాదాన్ని బట్టి కొన్ని లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ ప్రకారంగా నామకరణం అనేది చేసుకోవచ్చు. ఇది నామకరణం చేసుకోవడం వలన ఆ బిడ్డకి ఎదుగుదల అనేది ఉంటుంది. ఆ నామం చెబితే కూడా పలానా నక్షత్రం మీది అని చెప్పే విధానం తెలుస్తూ ఉంటుంది. ఓకే, అయితే పేరు పెట్టిన తర్వాత ఆ పేరుతో కాకుండా వేరే పేర్లతో పిలిస్తే ఆ పేరు ప్రభావం తగ్గిపోతుంది అంటారా? ఖచ్చితంగా తగ్గిపోతుందండి. ఒక పేరు 6 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు, 9 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పాటు ఎవరైతే ఎక్కువగా ఒక పేరుని సంబోధిస్తూ పిలుస్తూ ఉంటారో ఆ పేరే వారి బాడీ మీద ఉండిపోతుంది. ఆ పేరుతోనే వారిలో కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. కొన్ని రకాల మంత్రోచ్చారణ చేసి ఆ పేరుని బారసాల అంటారు. ఈ బారసాల చేసిన తర్వాత ఆ పేరుని వారికి వసించేస్తారు. ఇప్పుడు తిరుపతిలో ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అలానే మా ఇంటి పక్కన ఉన్నారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారు ఒకరే కానీ వేరే. కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనగానే మా ఇంటి పక్కన ఆయన పలుకుతారు. వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతిలో పలుకుతారు. అలానే ఒకరే అయినప్పటికీ కూడా మనకి ఏ పేరుతో అయితే అలవాటు అవుతుందో మన బాడీలో రిథమ్స్ కానివ్వండి, మన బాడీలో హార్మోన్స్ కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, మన మెదడులో ఉండేటువంటి పద్ధతులు కానివ్వండి, పదార్థం కానివ్వండి, అలానే కొన్ని రకాల శక్తులు ఉంటాయి. ఒక్కొక్క మంత్రానికి ఆ పేరు పెట్టినప్పుడు కొన్ని రకాలుగా ఆవహిస్తారు. అవన్నీ కూడా ఈ మంత్రం తేడా వచ్చేసి వీటికి వెళ్ళిపోద్ది అనమాట. దానివలన ఇద్దరు లోపల కొట్టుకొని నెగిటివిటీ అయిపోద్ది. ఇక్కడ సురేంద్ర అనే పేరు పెడతారు. ఈ సురేంద్ర అనే పేరుకి పండు అని పిలుస్తారు. ఇక్కడ పండు కనెక్ట్ అయిపోతుంది. 9 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు పండు కనెక్ట్ అయిపోయినటువంటి నేము ఇక్కడ సురేంద్ర కనెక్ట్ అవ్వదు. వాళ్ళ బాడీ తత్వం సురేంద్ర కానీ లక్షణాలు పండువి. ఓకే, అట్లా ఉంటుంది అన్నమాట. అది హైబ్రిడ్ అంటారు దాన్ని. హైబ్రిడ్ బీడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జాబ్స్లో హైబ్రిడ్ అంటారు కదా, వారంలో 2 రోజులు 3 రోజులు పని చేసుకునే విధంగా. ఇప్పుడు వీళ్ళు కూడా పండు అనే లెటర్ని పని చేయాలా, లేకపోతే యాపిల్కాయ అనే పని చేయాలా, లేకపోతే సురేంద్రకి పని చేయాలంటే నామనక్షత్ర పరంగా సురేంద్ర, పిలిచేది మాత్రం పండు అంటారు. పిలిచేదానికే వాల్యూ ఉంటుంది, నామనక్షత్ర పరంగా ఉండదు. అది నీకు వైబ్రేషన్స్ రావాలి అంటే మనకి DD8లో ఒకప్పుడు మనకి ఆదివారం పూట 4 వార్తలు వచ్చాయి, మూగ వార్తలు. అవి వారికి మాత్రమే అర్థమవుతాయి. మనం అర్థం చేసుకోవాలంటే పక్కన మ్యూట్ చేయకుండా సౌండ్ పెడితేనే పక్కన ఒకరు చెప్తూ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ కాన్సెప్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలానే ఈ పండు అనేదానికి మన బాడీలో ఏర్పడిన తర్వాత ఈ వైబ్రేషన్స్ మనకు ఉంటాయి. మనం చేసే ప్రతిదీ కూడా ఈ పండుకి ఏ లెటర్ వస్తుందండి అది చూసుకోవాలి. మనం అక్కడ ఏ రాసి వస్తుందో అది చూసుకోవాలి. నామనక్షత్రం అంటారు దాన్ని. అది చూసుకుంటే దాని దగ్గర పరిహారాలు చేసుకోవాలి. అది బాగలేదు మన దశాంత దశలు అనుకోండి, ఇక మనం చేసిందల్లా బొగ్గుపాలు అయిపోద్ది. లేదు బాగుందంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. అందుకనే పెట్టే పేరు ఏదైతే ఉందో అది బ్రహ్మల మధ్యన పెద్దల మధ్యన నిర్ణయిస్తారు. కాబట్టి ఎంతోమంది దీవెనలు ఆ పేరు మీద ఉంటాయి. కాబట్టి ఆ పేరుని పిలుచుకోవడంలో ఉత్తమం ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ వస్తే మాత్రమే వారు ఎదుగుదల ఉందా లేదా అని చూస్తుంది. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఒక సీను అని ఉంటారు. ఇతను పుట్టిన తర్వాత బ్రాహ్మణులు ఉత్తములు కానీ వీరు పెద్ద అయిన తర్వాత 22 సంవత్సరాలకి ఖచ్చితంగా కలెక్టర్ అవుతారని చెప్తారు, దీవిస్తారు అందరూ. ఆ దీవించినప్పుడు బ్రహ్మదేవులు సైతం కూడా దీవిస్తారు, అవును మీరు కలెక్టర్ అయిపోవాలి అని. తర్వాత ఈయనకి వచ్చేసి టామీ అని పెడతారు. ఈ టామీ అనే పేరు పిలుచుకుంటూ ఉంటే టామీ ఏమవుద్దంటే ఇంటింటికి తిరిగి అడుక్కుంటూనో ఇంటింటికి తిరిగేసి తింటూనో ఉంటారు, వారాల అబ్బాయిలా చేస్తూ ఉంటారు, రిక్షా దొక్కుంటూ ఉంటాడు. ఈ టామీ అనేటువంటి ఈ నామకరణకి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈయన కలెక్టర్ అవుతాడా, టామీ అవుతాడా, టామీలో చేసేవాడు అవుతాడా అంటే టామీయే అవుతాడు. లేదంటే అటు ఇటు కాకుండా అయిపోతాడు. అటు కలెక్టర్ అవ్వలేడు, ఇటు బిల్ కలెక్టర్ అవ్వలేడు, ఇలా అయిపోతారు. కాబట్టి నామనక్షత్రానికి అంత గొప్ప ప్రత్యేకత ఉంది. కాబట్టి నామనక్షత్రంతోనే పిలుచుకోవాలి దయచేసి అందరూ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.